హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్ప్రౌట్స్ అలాగే బీరకాయతో చేసిన పరాటాలండి. సమ్మర్ వచ్చిందంటే మన బాడీకి ఏమైతే చలవ చేస్తుందో అవన్నీ యూజ్ చేస్తుంటాము. అలాగే నేను కూడా యూజ్ చేశాను. స్ప్రౌట్స్ ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. మిక్సీ చేసుకున్నది ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచాలి. ఆలోపు ఒక బీరకాయ తీసుకోవాలండి. ఒక మీడియం సైజ్ అంటే మనకి ఒక 6-7 పరాటాలకి ఒక చిన్న సైజు బీరకాయ అయితే సరిపోతుంది. అది కూడా లేతగా ఉండేదైతే మనకి దాంట్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం పీల్ తీసేయాలి. ఈ పీల్ చేసిన దాన్ని కూడా రోటి పచ్చడి చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. నువ్వులతో అయినా చేసుకోవచ్చు, పల్లీలతో అయినా చేసుకోవచ్చు. పెద్ద హోల్స్ ఉండేది తీసుకొని ఇలా తురుముకుంటే మనకి పరాటాల టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఎంత కావాలో దానికి తగ్గట్టుగానే తురుముకోవాలి. మనం కలుపుకునే పిండిని దాన్ని బట్టి కూడా బీరకాయను తురుముకోవాల్సి ఉంటుందండి. నేను ఒక కప్పు బీరకాయను తురిమి పెట్టుకున్నాను. ఎందుకంటే స్ప్రౌట్స్లో కూడా కొంచెం తడి అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి చూసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా తురుముకొని బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు స్ప్రౌట్స్ దాంట్లో ఒక కప్పున్నర గోధుమ పిండి వేస్తున్నాను. దీంట్లో మీరు కొంచెం బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, జొన్న పిండి అయినా వేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ వాము వేశాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీరా వేశాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బీరకాయను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆనపకాయ పరాటాలు ఏ విధంగా చేస్తామో బీరకాయ కూడా అలాగే అండి. టేస్ట్ బాగుంటుంది. దీంట్లో స్ప్రౌట్స్ కొత్తగా యాడ్ చేశాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ముందు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి వాటర్ దానికి మనం కలిపేటప్పుడు తెలుస్తుంది దీనికి వాటర్ సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది వాటర్ సరిపోతుందా లేదా అని చెప్పేసి. అప్పుడు మనము కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోవద్దండి. ఎందుకంటే బీరకాయలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసి మరీ జారుగా అయిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ముద్దలా చేసి పెట్టుకోవాలి, చపాతీ ముద్దలాగా. ఇప్పుడు చేసి పెట్టుకున్న దాన్ని ఒక 2 నిమిషాలు పక్కన ఉంచండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఈ విధంగా పక్కన ఉంచిన తర్వాత నేను చిన్న చిన్న పరాటాలు చేశానండి. మీకు కావాలంటే క్లాత్ మీద పెద్ద పెద్దగా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా చేతిలో కొంచెం నెయ్యి వేసుకొని నూనె అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా చేతితోనే ఒత్తుకుంటూ చేసుకోవచ్చు చిన్న పరాటాలాగా. పెద్ద సైజు పరాటాలు చేసుకున్నప్పుడు క్లాత్ మీద కానీ ఏదైనా కవర్ మీద అయినా ఇలాగే గీ కానీ వేసుకొని నూనె కానీ ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు అండి. అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవడమే. ఒక ప్యాన్ పెట్టేసి దానికి కొంచెం గీ అప్లై చేసి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగున్నాయండి. స్ప్రౌట్స్ చాలామంది రెగ్యులర్గా మార్నింగ్ 2 స్పూన్లు అలా కొంచెం కొంచెంగా తింటూ ఉంటారు. ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఈ విధంగా స్ప్రౌట్స్తో బీరకాయతో ట్రై చేయండి. పరాటాలు చాలా బాగుంటాయి. దీని కాంబినేషన్గా ఏదైనా కర్రీ అయినా తినవచ్చు, లేకుంటే పికిల్ తర్వాత రైతాతో అయినా చాలా బాగుంటాయండి. చిన్న చిన్నగా చేశాను కాబట్టి 2-3 ఒకటేసారి ఫ్రై చేసేసుకోవచ్చు. రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గీ అప్లై చేసి 2 సైడ్లు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి రకరకాలుగా చేసి పెడుతూ ఉంటారు. అందులో ఇదొక రకము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.